హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక వినయ్ 2385. ఈరోజు వచ్చేసి మేమైతే నైట్ అవుట్ వెళ్ళాలనుకొని సడన్గా డిసైడ్ అయ్యారు మా వాళ్ళు. అందుకే అయితే సడన్గా కూడా కాదు, చార్మినార్ వెళ్ళాలి, చార్మినార్లో టీ తాగాలని అయితే ఒక ఒప్పందంతో అయితే మమ్మల్ని అయితే సడన్గా తీసుకెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి టైము 2 అవుతుంది, నైటు 2కి అయితే బయలుదేరాము. ఇంకా ఎందుకో నార్మల్గా అనుకున్నాము, కానీ ఇంట్లో ఫిక్స్ అవుతుందని అయితే మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సడన్గా నిద్రపోయిన పిల్లల్ని తీసుకొని మరి మేమైతే బయలుదేరినాము. చూస్తున్నారు కదా వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. నైట్ అవుట్ అనగానే ఎవరికి ఉండదు అబ్బా ఎంజాయ్ చేయాలని, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉన్న ఒక చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలని అయితే ఉంటుంది. అలానైతే మేము ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మా అక్క వాళ్ళ పెద్ద పాపకైతే హాస్టల్లో సీట్ వచ్చింది, అందుకనైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమ్మరు ఆమె వచ్చి సంక్రాంతి దసరాకి అయితే ఉండేవి కదా, అట్లానైతే ఇంకా పెద్ద పాప హాస్టల్కి వెళ్తుందని అయితే ఇంకా ఇలా బయలుదేరాం నైట్ అవుట్ వెళ్ళే మూమెంట్లో కూడా మా వాళ్ళు అంటున్నారు కదా, ఇది అయిపోయినాక సమ్మక్క సారక్కకి వెళ్దామని అయితే అనుకున్నారు. సమ్మక్క సారక్క కాకుండా మేమైతే తిరుపతికి అయితే వెళ్ళాము. అది కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. మనం ఎంత పోస్ట్ చేసినా అదేంటోనండి, 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళది వ్యూస్ చూస్తూనే ఉంటారు. అదే మనం చేస్తే మాత్రం వ్యూస్ పోవు. ఎందుకని మీరు చూసే ఒక్క వీడియోతోటి మేము ఏం పెద్దగా కామండి, ఏదో మా ప్రయత్నం మేము చేస్తుంటాం. కాబట్టి అందరిలాగే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసిన ఒక లైక్, ఒక చూడడంతో వ్యూస్ వల్ల మాకేం డబ్బులు రావు, అర్థమవుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేమైతే ఇంకా ఫైనల్గా 3 o'clock అయితే అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి. అయితే మేము ఫస్ట్ చార్మినార్కి అయితే వెళ్ళాము. చార్మినార్కి వెళ్ళేసరికి అయితే అక్కడ ఫుల్ వచ్చి వెయిటింగ్లో ఉన్నారు, కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పారు కదా 5 o'clockకి రండి, అప్పుడు ఓపెన్ అవుతుంది, ఇప్పుడు కాదు అని అంటే ఇక్కడ ఉండి టైం వేస్ట్ ఎందుకులే అని అయితే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదా, అక్కడ కాసేపు ఉన్నాము. 15-20 minutes అలా ఉండి ఫొటోస్ దిగి కాసేపు కూర్చొని తర్వాత నెక్స్ట్ అయితే ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము. అక్కడ కొన్ని షార్ట్స్ అలా తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ స్మెల్కి మాకు అప్పటికి ఓవర్ నైట్ అయ్యింది కాబట్టి మాతో కాలేదు, వామిటింగ్ అయ్యేటట్టు ఉంది అందరి సిచ్యువేషను. అందుకనైతే ఆ స్మెల్కి అక్కడ ఉండలేకపోయినాము. మళ్ళీ మెల్లగా రిటర్న్ అయ్యి వచ్చేసరికి అయితే 5 o'clock అయ్యింది. 5 o'clockకి చార్మినార్ ఓపెన్ అయ్యింది. ఇంకా ఓపెన్ అయిన వెంటనే మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఫొటోసు, కొన్ని వీడియోసు అలా తీసుకొని ఫస్ట్ అక్కడ టీ మేము స్పెషల్లీ టీ గురించి వెళ్ళాం కదా, అది వదిలేయం కదా మనము. అట్లానైతే ఫస్ట్ వెళ్ళగానే మేము టీ తాగిన వెంటనే మా వాళ్ళు కొంచెం స్వీట్ పాన్ తీసుకున్నారు, ఎందుకంటే అందరికీ కడుపులో తిప్పుతుందని అయితే స్వీట్ పాన్ తీసుకున్నారు. నేను కూడా స్వీట్ పాన్ తిన్నాకే నాకు కొంచెం క్యూర్ అయ్యింది. తర్వాత అక్కడ ఫొటోస్ కొంచెం చిన్న షాపింగ్ చేసినాక రిటర్న్ అయితే బయలుదేరినాం. మేము రిటర్న్ బయలుదేరేసరికి 7 అయ్యింది, అంటే మార్నింగ్ అయిపోయింది కదా. ఇంకా వచ్చేసి 2 days అయితే మేము ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. ఆ ఒక్క రోజు నైటు నిద్ర లేనందుకు దాని రివెంజ్ మేమైతే 2 days మామూలు నిద్ర కాదు అసలు. ఎవరన్నా పిలిస్తే కొట్టాలన్నంత కోపం వచ్చే నిద్రలో అయితే ఉండిపోయాము మేము. కానీ అదొక బెస్ట్ మెమొరీగా ఉండిపోయింది మాకైతే. ఎందుకంటే
ఎప్పటి నుంచో ప్రిపేర్ అయినాయి అసలు వర్కౌట్ అవ్వవు. కానీ సడన్గా డిసైడ్ అయ్యి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా కొన్ని జరిగినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. చూడడమే కాదు ఫ్రెండ్స్, ఒక లైక్ కూడా చేయండి. అందరూలాగా మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, మేము కూడా ఎదుగుతాం. ఓకేనా? బాయ్ గాయ్స్. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది నాకు తెలుసుకోవాలని అయితే ఒక చిన్న కోరిక ఉంది ఫ్రెండ్స్. నిన్న మొన్న రీసెంట్గానే నాకు 4K సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, సీ యూ అగైన్. తిరుపతి వ్లాగ్ అయితే తీసుకొచ్చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భీమ్. చూడ్రి చూడ్రి, ఎంత కళ, ఎంత అద్భుతం, అసలు మామూలు విషయం కాదు తెలుసా. వన్ ఆఫ్ ది కేసీఆర్ పుణ్యమే ఇదంతా, వాస్తవమే.